రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఉచిత పారదర్శక ఎన్నికలు నిర్వహించడం ఈసీఐ బాధ్యత. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లోని నిబంధనల ప్రకారమే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతోంది. వలసలు, మరణాలు, ఒకే పేరుతో 2 ఓట్లు ఉండటం లాంటి వాటిని ఏరిపారేయడమే దీని లక్ష్యం. మే 27, 2026న సుప్రీంకోర్టు కూడా ఈ ప్రక్రియను సమర్థిస్తూ ఇది ఎన్నికల పారదర్శకు అత్యంత అవసరమని తీర్పునిచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా 36,000 మందికి పైగా బూత్ లెవెల్ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. జూన్ 25 నుంచి ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్స్ పంపిణీ చేస్తున్నారు. ఈ ఓట్ల సవరణ ప్రక్రియ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వేడిని పుట్టిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే మంత్రివర్గంతో ప్రత్యేక జూమ్ మీటింగ్ నిర్వహించారు. అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగించబట్టానికి వీల్లేదని కాంగ్రెస్ నాయకులు, కేడర్ అంతా బూత్ లెవెల్ ఏజెంట్లుగా BLA మారి నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో IT క్యాడర్లలో ఇల్లు మారిన వారి ఓట్లను షిఫ్టెడ్ పేరిట తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. అధికార పార్టీ తమకు అనుకూలంగా ఓట్లను మలుచుకునే అవకాశం కూడా లేకుండా చూసేందుకు 49,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్లను రంగంలోకి దించాయి. ఎన్నికల విశ్లేషకుల ప్రకారం 24 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ సవరణ వల్ల బోగస్ ఓట్లకు అడ్డుకట్ట పడుతోంది. అయితే 1987 కంటే ముందు పుట్టిన వారికి, తరువాత పుట్టిన వారికి బర్త్ సర్టిఫికెట్లు, తల్లిదండ్రుల ఐడీలు అడగటం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు, వలస కార్మికులు కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది. అధికారులు పారదర్శకంగా వ్యవహరించకపోతే జెన్యూన్ ఓటర్లు నష్టపోతారు. ప్రజల నుంచి వస్తున్న సందేహాలు, సార్ మా ఇల్లు లాక్ చేసి ఉంటే ఓటు తీసేస్తారా, పాత అడ్రస్లోనే ఓటు ఉంచుకోవాలా లాంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయి. దీనిపై CEO సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ ఎవ్వరూ ఆందోళన చెందవద్దు, తప్పులు సరిదిద్దడమే లక్ష్యం కానీ ఓట్లు తీసేయడం కాదు అని హామీ ఇచ్చారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మనకు ఉన్న ఆయుధం. SIR ప్రక్రియ ద్వారా మీ ఇంటికి వచ్చే BLOలకు సరైన సమాచారం ఇవ్వండి. ఒకవేళ ఇల్లు తాళం వేసి ఉంటే ఆన్లైన్లో లేదా 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీ BLOని సంప్రదించండి. మీ ఓటును మీరే కాపాడుకోండి.